జనం దప్పిక తీర్చేందుకు గుంటూరులోని ఓ ట్రస్ట్ 6 దశాబ్దాలకు పైగా చలివేంద్రాన్ని నిర్వహిస్తోంది. పట్నం బజార్ చలివేంద్రం ట్రస్ట్ పేరిట ఏడాది పొడవునా తాగునీరు అందిస్తున్నారు. వేసవిలో మజ్జిగ కూడా పంపిణీ చేస్తున్నారు. జనం దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేశామంటున్న ట్రస్ట్ నిర్వాహకులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. వేసవి కాలంలో చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మనం చూస్తూనే ఉంటాం. కొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాలు, మరికొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేదా వేరైనా వ్యక్తిగతంగా కూడా ఈ చలివేంద్రాలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే గుంటూరులోని పట్నం బజార్లో ఏర్పాటు చేసినటువంటి ఈ చలివేంద్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ దాదాపు 7-8 దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ చలివేంద్రం నిర్వహిస్తూ ఉన్నారు. 1963 నుంచి దీన్ని అధికారికంగా రిజిస్టర్ చేసి ఈ మంచినీళ్లు సప్లై చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే వాళ్ళు ప్రారంభించారు. అప్పట్లో ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడం, ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేటువంటి వారు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నటువంటి కారణంగా కొంతమంది పెద్దలు ఒక సమూహంగా ఏర్పడి వారందరూ కూడా విరాళాలు పోగు చేసి ఇక్కడ ఈ తాగునీటి పంపిణీని ప్రారంభించారు. అయితే ప్రతి ఏడాది కూడా ఇలా విరాళాలు అడగడం ఇబ్బంది అని భావించినటువంటి ఆ పెద్దలు ప్రత్యేకంగా చలివేంద్ర సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ భవనాన్ని కూడా ఇక్కడ నిర్వహించారు. ఈ భవనంలో ఉన్నటువంటి ఆ 3 షాపుల ద్వారా వచ్చేటువంటి అద్దెల ద్వారా కూడా ఈ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నాం ప్రత్యేకించి చెప్పుకోవాలి. పట్నం బజార్ ధర్మ చలివేంద్ర సంఘం ఇది స్థాపించి కనీసంగా 70-80 ఏళ్ళు అయింది. మా పూర్వీకులు స్థాపించారు. ఇది మాది 3వ తరము. పట్నం బజార్లో గుంటూరులో మంచినీళ్ళు అద్దె వచ్చింది. అప్పుడు ఇంత సర్క్యులేషన్ లేదు, చాలా చిన్న సర్క్యులేషన్ మూలాన అప్పుడు బాగా మంచినీళ్ళు అద్దెలు వస్తే ఇక్కడ బోర్వెల్ వేయించామండి. బోర్వెల్ వేయించి బోర్వెల్ ద్వారా పంపు ద్వారా అందరికీ నీళ్లు ఇచ్చామండి. మామూలుగా తాగే నీళ్లు మాత్రం కుళాయి ద్వారా ట్యాంకీల్లోకి వస్తాయి. ట్యాంకీల నుంచి కూలింగ్ వాటర్లోకి వస్తాయి. కూలింగ్ నుంచి కిందకు వస్తాయి. అది ఓన్లీ ఈ ఎండాకాలం అన్నాళ్ళు కూలింగ్ వాటర్ ఇస్తాం, మామూలు రోజుల్లో మామూలు వాటర్ ఇస్తాం. దీనిలో కింద ఒక 3 కొట్లు ఉన్నాయండి. ఆ కొట్ల ద్వారా కొద్దిగా అద్దెలు వస్తాయి. తర్వాత చందాలు వేసుకుంటారు. మేము ప్రతిరోజు మధ్య కార్యక్రమం చేస్తున్నామండి. ఎండాకాలం వరకు ఓ రోజుకి కనీసం 1000 మంది దాకా వస్తుందండి. 11-12 మొదలు పెడితే 1 గంట కల్లా పూర్తి అయిపోతుందండి. ఒక హాఫ్ అన్ అవర్లో పూర్తి అయిపోతుంది. తర్వాత కూలింగ్ వాటర్ పోస్తామండి మజ్జిగ అయిపోయింది. అందరూ వస్తారండి. అమ్మాయిలు వస్తారు, బయట నుంచి వచ్చే వాళ్ళందరూ వస్తారు, ఇక్కడ కొట్ల వాళ్ళందరూ వస్తారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మా పెద్దలు మనకి చూపించారు. అది మనం చేయటం వల్ల మాకు కూడా బాగా సంతోషంగా ఉంటుంది. ఈ ఎండాకాలం అట్లా సాయం చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ పని మామూలుగా అందరూ చేయాలి, చూసుకొని నేర్చుకోవాల్సిందే. మనం కష్టపడిన దాంట్లో కొంచెమైనా జొన్న మీద ఉపయోగపడింది అంటే అది మన గౌరవం. బాగున్నాయి కూలింగ్ ఉన్నాయి. టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగానే ఉంటుంది. ఎండాకాలం కదా, జనం చల్లగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న ముఠా వాళ్ళు, ప్రజలు అందరూ వస్తారు. దారిని వాళ్ళు వస్తూ ఉంటారు, షాపుల వాళ్ళు వస్తూ ఉంటారు. సంవత్సరం మొత్తం మంచినీళ్ళు కూడా ఇస్తారండి. 365 రోజులు ఇస్తారు మంచినీళ్ళు. ఎండకాస్తుంది, చల్లగా పోతున్నారు, తాగుతున్నారు, బాగానే ఉంటుంది. మండు వేసవి కారణంగా చాలా చోట్ల కూడా ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్న పరిస్థితి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు వివిధ పనుల కోసం కావచ్చు, లేకపోతే జీవనోపాధి కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా పట్నం బజార్ చలివేంద్ర సంఘం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం అయితే ఎంతైనా అభినందనీయమనే చెప్పాలి. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.